దేనికి ఎంత టైం అవసరం అనేది మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి. అనవసరం వాటికి 1 మార్క్ వచ్చినట్టు 1 వర్డ్ చాలు కదా. 1 మార్క్ వచ్చినట్టు ఒక పదంలో చాలు, 1 వర్డ్లో చాలు. 2 మార్క్స్ అనుకోండి, దానికి ఒక లైన్ లేదా 1.5 లైన్ రాస్తే చాలు. అంతేకాని హాఫ్ పేజ్ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడే మీరు టైం కోల్పోతున్నారు. సో ఇలా రాయొద్దు. 1 మార్క్ క్వశ్చన్ కి 1 వర్డ్ రాస్తే చాలు. మళ్ళీ క్వశ్చన్ అంతా ఎక్కించి లాస్ట్ లో ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఏంటి అనేది 1 వర్డ్ లో ఉంటుంది, రాస్తే సరిపోతుంది. 2 మార్క్స్ దానికి 1 లైన్ లేదా 1.5 లైన్ లేదా 2 లైన్స్ రాస్తే చాలు. 1.5 లైన్ ఇంకంతే, ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు. ఇలా టైం ని క్యాల్కులేట్ చేసుకోండి. ఈ రోజే మీరు మీ దగ్గర ఉన్న ప్రీ బోర్డ్ ఎగ్జామ్ పేపర్ ని తీసుకొని పెన్సిల్ తో టైం అనేది వేసేసుకోండి. ఈ టైంలో ఇంత రావాలి. మనకి టైం ఎప్పుడు దేనికి పెట్టాలి అంటే 6 మార్క్స్ దానికి, 8 మార్క్స్ దానికి, వీటికి టైం ఎక్కువ పడుతుంది. సో మీరేం చేయాలి, వాటికి టైం తక్కువ మార్క్స్ ఏమో టైం ఎక్కువ తీసేసుకొని ఎక్కువ మార్కుల దగ్గరకు వచ్చేసరికి టైం సరిపోవట్లేదు అంటారు. ఇంకొక విషయం, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ 6 మార్క్స్ కి 8 మార్క్స్ అంటే పెద్ద క్వశ్చన్లు ఏమైతే ఉన్నాయో ఆ ఎక్కువ మార్కుల క్వశ్చన్లే అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ అవే అటెంప్ట్ చేయాలి. అవి చెయ్యరు మీరు. అవి చేయకుండా 1 మార్క్ 2 మార్క్స్ చేశారనుకోండి, వీటికి టైం సరిపోదు. అవి చేసిన తర్వాత మీరు మిగిలిన వాటికి ఆన్సర్ చేయండి. లాస్ట్ టైం అయిపోయింది, మీకు 1 మార్క్ క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలి. పోతే 1 మార్కే కదా పోయేది, లేకపోతే 2 మార్క్సే కదా పోయేది. అంతేగాని 6 మార్క్స్ 7 మార్క్స్ ఇవి పోవు కదా. ఎప్పుడైనా ఎక్కువ మార్క్స్ ఉన్న క్వశ్చన్స్ నే ఫస్ట్ మీరు అటెంప్ట్ చేయండి. తర్వాత మీరు 1 మార్క్ 2 మార్క్స్ అనేవి లాస్ట్ లో అటెంప్ట్ చేసినా ఇబ్బంది ఏమీ ఉండదు. కరెక్ట్గా 1 వర్డే కాబట్టి రాసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీరు రాసేటప్పుడు ఖచ్చితంగా నంబరింగ్స్ ఉండాలి. అది క్లియర్ గా కనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ దానికి ఆన్సర్ క్లియర్ గా మెన్షన్ చేయాలి. కంటికి క్లియర్ గా కనిపించేలాగా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయమంటే పెద్ద బండాక్షరాలు కాదు. చూడగానే ఓహో సెక్షన్ ఏలోనా ఫస్ట్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ అనేలాగా క్లియర్ గా అర్థమయ్యేలాగా రాయాలి. టెన్షన్ లో హడావుల్లో ఏం చేస్తాము అంటే సెక్షన్ రాయము, అలాగే దేనికి ఆన్సర్ అంటే ఏ క్వశ్చన్ ఆన్సర్ కూడా రాయము. సో ఇలాంటి మిస్టేక్స్ కూడా చేసి మార్క్స్ పోగొట్టుకుంటారు చాలా మంది. దయచేసి అలాంటి మిస్టేక్స్ ఏమీ చేయకండి. ఎగ్జామ్ హాల్లో ఫ్రీగా ప్రశాంతంగా రిలాక్స్ గా ఉండండి. ఏదైనా డౌట్ అనిపిస్తే మీ దగ్గర ఉన్న ఇన్విజిలేటర్ ని మొహమాట లేకుండా అడగండి. వేరే స్కూల్ వాళ్ళు ఉన్నారు కదా, ఏమైనా అనుకుంటారేమో, ఇలాంటివేమీ వద్దు. ఎగ్జామ్ అయిపోతే మీరెవరో వాళ్ళెవరు కదా, వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు కదా. ఎలాంటి మొహమాటాలు కానీ ఫీల్ అవడాలు కానీ ఏం పెట్టుకోండి. ఎన్ని డౌట్స్ ఉన్నా సరే, ఎన్నిసార్లు అయినా సరే ఇన్విజిలేటర్ ని ఫ్రీగా అడగచ్చు. మ్యామ్ నాకు ఈ డౌట్ ఉంది, ఇదేంటి అనేది అడిగేయచ్చు. నాకు అన్ని తెలుసు, అమ్మో తెలియదంటే మళ్ళీ పక్కన వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో, పక్కన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనేలాగా తెలియకపోయినా తప్పులు రాయద్దు. 1కి 10 సార్లు అయినా ఇన్విజిలేటర్ ని అడగండి. మ్యామ్ నాకు ఇలా డౌట్ గా ఉంది, ఇది అడగండి, నో ప్రాబ్లం. ఫస్ట్ రోజు మీరు కొంచెం ఇబ్బందిగా ఉంటారు, టెన్షన్ ఉంటారు కాబట్టి ఇన్విజిలేటర్ అడగచ్చు. ఫస్ట్ రోజే కాదు, లాస్ట్ ఎగ్జామ్ వరకు కూడా ఇన్విజిలేటర్ ని మీకు ఏ డౌట్ ఉన్నా సరే అడగచ్చు. పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, ఏం చేస్తారు, మనకు అది అవసరం ఏమీ లేదు. మన డౌట్ ని క్లియర్ చేసుకోవాలంతే. పక్కన వాళ్ళు చేయరు కదా, మన మార్క్స్ పోతే నష్టపోయేది మనం కానీ పక్కన వాళ్ళు కాదు కదా. సో ఇలాంటి మొహమాటాలు ఏం పెట్టుకోండి. మీకున్న డౌట్ ని ఇన్విజిలేటర్ కి చెప్పండి, తను ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో హ్యాండ్ రైటింగ్ పరంగా, ఎగ్జామ్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే దయచేసి కామెంట్ గ్రూప్ లో తెలియచేయండి.